భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యుత్తమ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ సుపరిపాలన తొలి అడుగు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తెలిపారు. నిరుద్యోగ యువతకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే దానికి కూడా ఇప్పుడు మరి ఎవరైతే చదువుకోని పిల్లలు ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం కావాలి అని తెలుసుకొని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3000 అందించి మళ్ళీ వెంటనే వారిని ఉద్యోగంలో కూడా పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా మరి తొలి అడుగులో చేయవలసినవన్నీ చేశాము. మళ్ళీ అడుగులో ఇంకా ఏవైతే మిగిలి ఉన్నవో అవన్నీ కూడా చేయడానికి మన కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఇటు ఇన్ఛార్జి సుగుణమ్మ గారు స్టేట్ వైడ్ చైర్మన్గా ఉన్నారు, నేను స్టేట్ వైడ్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా ఈడ సుధాకర్ రెడ్డి క్లస్టరు, ఈడ మా నాయకులంతా కూడా ఇక్కడ మీకు స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా మీకోసం పనిచేస్తూ ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పినా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఏ సమస్య చెప్పినా కూడా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది అయినా లేదా తహసీల్దార్ ఆఫీసులో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇంకెక్కడైనా ఇబ్బంది ఉన్నా మీరు నిర్భయంగా కూడా చెప్పచ్చు. వాటి పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ కూడా ఏదైతే మా నాయకుడు చెప్పాడో దాన్ని పాటిస్తూ మీ అందరి సమస్యలు తీర్చేదానికి మేమందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించండి. ఎలాంటి సమస్యలు కానీ పొరపత్యాల మధ్యలో కానీ ఏదైనా పొరపాటును జరుగుంటే దాన్ని సరిదిద్దండి. అందరూ కూడా ఇప్పుడు ఈ నెల రోజుల పాటు ప్రజల మధ్య నడిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం అందిస్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడానికి కానీ పేదరికమైన సమాజం నిర్మించడానికి కానీ అహర్నిశలు కూడా ఆయన కష్టపడుతున్నారు. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతి ఒక్క వాడవాడలో తిరుగుతూ ప్రతి ప్రజలకు న్యాయం చేయండి.